ఏకంగానే ఉంటుంది. ఎందుకు ఏకమంటే అన్ని నాలోనే ఉంది అన్నట్టు. అంతా ఈ అద్వైత తత్వమే, అంతా నేనే అన్నట్టు సమంగా ఆయన రెండుగా పెట్టడు, అన్ని ఏకంగానే పెడతాడు అనమాట. శరీరము అర్థం ఈ రెండు అమ్మవారిని చేర్చుకున్నాడు, అయ్యగారు ఉన్నాడు. అక్కడేమో విష్ణుమూర్తిని చేరుకున్నాడు, తాను ఉన్నాడు అనంటే విష్ణుతత్వము నేనే, శక్తి తత్వము నేనే, శివతత్వము నేనే, సర్వతత్వము నేనే అన్నట్టు ఆ పరమేశ్వరుడి తత్వము ఏకమే, అది అద్వైతమే. దాన్ని అర్థం చేసుకుంటే ఆనందమే. కాబట్టి ఆయనన్నీ నేను అదే యోచన చేస్తాను. మారేడు దళాలు, మూడు దళాలు, 5 దళాలు, మళ్ళీ 7 దళాలు, 9, 11. ఎక్కడో ఒక్కో మాట అరుదుగా దొరుకుతుంది 16 దళాల్లాగా, అక్కడ 7 అవుతుంది మళ్ళీ.